ప్రజలు ఓట్లేస్తే వైఎస్ఆర్సీపీ గుర్తు మీద గెలిచిన మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏకంగా 7 మందిలో 6 మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు. తెలుగుదేశం పార్టీకి ఉన్నది కేవలం 1. మరి అలాంటప్పుడు ఎంపీపీ పదవి ఎవరికి రావాలి? ఎంపీపీ పదవి వైఎస్ఆర్సీపీకి రావాలి. తెలుగుదేశం పార్టీకి ఒకడు ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎలా వస్తుందో. కానీ అక్కడ కూడా ఏం జరుగుతూ ఉందో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఒక యుద్ధ వాతావరణం, బెదిరింపులు, పోలీసులను అయితే వాచ్మెన్ల కన్నా హీనంగా వాడుకుంటూ ఉన్నారు. పోలీసుల సమక్షంలోనే దౌర్జన్యాలు కూడా చేస్తారు. చివరికి మనము గట్టిగా నిలబడి ఎన్నికను బాయ్కాట్ చేసినాం. బాయ్కాట్ చేసి ఎన్నిక వాయిదా వేయించుకోగలిగాం. కానీ 2 సార్లు 3 సార్లు వాయిదా వేసిన తర్వాత కోరం లేకపోయినా కూడా వాళ్ళంతకు వాళ్ళే సరిదేసుకుంటా ఉన్నారు. అలాంటి దుర్మార్గమైన పాలన చూస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా మార్కాపురానికి సంబంధించిన పరిస్థితి చూస్తే అక్కడ ఎంపీటీసీలు మొత్తం 15 స్థానాలు. 15 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్ఆర్సీపీ తరపున ప్రజలు ఎన్నుకుంటే, ప్రజలు ఓట్లేస్తే మన పార్టీ గుర్తు మీద గెలిచిన వ్యక్తులు 15 ఎంపీటీసీ స్థానాలకు 15కు 15 మనవే. కానీ అక్కడ ఆటోమేటిక్గా ఎవరికి రావాలా? మనకే రావాలి కదా. అక్కడ కూడా మనం క్యాంపులు పెట్టుకోవాలా. పోలీసులు బెదిరిస్తూ ఉన్నారు. అక్కడ కూడా సూట్ కేసులతో ప్రలోభాలు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. అయినా అందరూ కూడా మన వాళ్ళంతా కూడా గట్టిగా నిలబడుతూ ఉన్నారు. తెగువ చూపించి గట్టిగా ఒక్కటిగానే ఉండరు. నిజంగా ఇక్కడ ఎంపీటీసీలు అందరూ ఎవరు జారిపోలా, అందరూ ఒకటిగా ఉన్నారు. మీరందరి తెగువకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ 30 మంది కౌన్సిలర్లు. 30 మంది కౌన్సిలర్లు ఉన్న ఈ పిఠాపురం మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన అభ్యర్థులు ఏకంగా 26 మంది. సో 30 మందిలో 26 మంది ఒకే ఒక పార్టీ ఒక తరపున ఉంటే మరి అక్కడ గెలవాల్సింది ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా. కానీ అక్కడ కూడా రకరకాల ప్రలోభాలు, రకరకాలుగా భయాలు పెట్టించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయినా మన వాళ్ళందరూ గట్టిగా ఉన్నారు. అందరికీ మీ తెగువకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కుప్పం మున్సిపాలిటీ నిజంగా ఆశ్చర్యం కలిగించే మున్సిపాలిటీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ప్రజలు ఓట్లేస్తే ఈ కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులకు గాను వైఎస్ఆర్సీపీ 19 గెలిచింది. తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం 6. మరి తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం 6 అయితే 25లో 19 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలు ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పరిస్థితులు ఉంటే మరి మున్సిపల్ చైర్మన్ ఎవరు కావాలి? వైఎస్ఆర్ కాంగ్రెసే పార్టీ తరపు నుంచే కావాలి కదా. కానీ అక్కడ కూడా దౌర్జన్యాలు, ఏ స్థాయిలోకి దౌర్జన్యాలు ఉన్నాయి అని అంటే ఏకంగా బెదిరించి మున్సిపల్ చైర్మన్ను రాజీనామా చేయించి వాళ్ళ దగ్గర వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం.